రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దృష్టిలో వైఎస్ బటన్ మోహన్ రెడ్డి దేవరం వస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను పెద్ద ఎత్తున అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ చేతకాని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి పాదయాత్రలు చేసి అమ్మ నాన్నలకు ఒక బిడ్డగా ఉన్నాను, ఆడపడుచులకు అన్నగా ఉన్నాను, అవ్వ తాతలకు మనవడిగా ఉన్నాను, పిల్లలందరికీ మీ మేనమావగా ఉన్నానని కళ్ళిబొళ్ళు కౌరులు చెప్తూ పాదయాత్రలు చేస్తూ కనపడిన వాళ్ళందరికీ కూడా ముద్దులు పెట్టుకుంటూ పోయినటువంటి ఈ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలను తప్పించుకు తిరుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా ముక్త ఖండంతో ఖండించాలి. ఈవేళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక కేవలం బట్టలు నొక్కడానికి మాత్రమే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి ఈవేళ భారతీయ జనతా పార్టీని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఈవేళ మళ్ళీ బట్టలు నొక్కడానికి ముఖ్యమంత్రి భీమవరం వచ్చాడు. మేము అడిగాం, అయ్యా మీరు ఈవేళ బట్టలు నొక్కడానికి భీమవరం వస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు గతంలో అనేక బట్టలు ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఏ బట్టలు నొక్కినటువంటి ఏ పని కూడా కనీసం ప్రారంభం కాలేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించినటువంటి సందర్భంలో విజ్ఞాపన పత్రము సమయం ఇవ్వండి 2 నిమిషాలు అడిగినటువంటి సందర్భంలో మేము మీతో మాట్లాడము అని చెప్పి రాత్రికి రాత్రి భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడి చేసి పోలీసులు హౌస్ అరెస్టులే కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఈ చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ప్రజల మధ్య తిరగలేక బ్యారికేడ్స్తో పోలీస్ బందోబస్తుతో ఇవాళ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు. నిన్నంతా భీమవరంలో ట్రాఫిక్ స్తంభన, చెట్లు నరికివేత, జనజీవనానికి ఆటంకం కలిగించే విధంగా ప్రజానీకం రోడ్డు మీద తిరగలేకుండా వేలాది మంది పోలీసులతో పట్టణంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేశాడు ఈ ముఖ్యమంత్రి. గతంలో చాలాసార్లు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ప్రాంతం రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడ ముఖ్యమంత్రి పర్యటన చేసినా ముందస్తు అరెస్టుల పేరుతో నాయకులు అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ బటన్ మోహన్ రెడ్డి ఈవేళ శృతి మించి నేరుగా రాత్రులు ఇళ్ల మీద దాడులు చేసి పోలీస్ స్టేషన్లకి తరలించినటువంటి పరిస్థితి. గత నవంబర్లో ఈ ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి సంబంధించి 3,300 కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేసి బటన్ నొక్కడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి పాలకొల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తామని అమరావతి నుంచి బటన్ నొక్కి శంకుస్థాపన చేశాడు ఈ ముఖ్యమంత్రి. 3.5 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల్లో తరగతులు ప్రారంభిస్తా ఉన్నాడు. కనీసం వేళ అక్కడ పూడిక పనులు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీ విద్యాసంలో నుంచి గోదావరి జిల్లాలో మంచినీటి కోసం సరఫరా, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అన్నాడు, విద్యుత్ సబ్స్టేషన్స్ అన్నాడు. ఈ విధంగా 3,300 కోట్లకు శంకుస్థాపన చేస్తే 3 కోట్ల రూపాయలు కూడా ప్రారంభం కాలేదు ఈ జిల్లా. కాబట్టి ఇవాళ ప్రజలను గొంతునొక్కేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బుకు మాత్రమే ఈ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నాడు. ఈ బటన్ ముఖ్యమంత్రి సమయం దగ్గర పడింది అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్గా చేసుకుని భీమవరంలో మీరు ఏ విధంగా అయితే నిర్బంధించారో ఈ వేట నుండి మీ పతనం ప్రారంభమైందని
భారతీయ జనతా పార్టీ చెప్తాం.